చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, మేడం మా గర్ల్ ఫ్రెండ్ మమ్మల్ని మోసం చేసింది మేడం, చీట్ చేసింది, మనీ అవసరం ఉన్నంత వరకు మనీ కోసం వాడుకునింది, తర్వాత తన అవసరం అన్నీ తీరిపోయినాక బ్రేకప్ చెప్పేసి సింపుల్గా నాకు మ్యారేజ్ అనేసి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేసింది మేడం. ఏంటి మా సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు సెక్షన్స్లు, లాస్ అండ్ సొసైటీ, పోలీస్ స్టేషన్ ఎక్కడికి పోయినా ఉమెన్కే ఫేవరిజం చూపిస్తున్నారు. సో మేము ఇలా మోసపోయినాం, మేము కూడా మోసపోతాం, మాకు మనసు ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో మా లాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? చట్టంలో మాకంటూ సెక్షన్స్ లేవా, మాకంటూ న్యాయం జరగదా అనేసి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారండి. సో ఈరోజు మనం లవ్ పాయింట్స్లో మనం షేర్ చేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరైతే మీ గర్ల్ ఫ్రెండ్ ద్వారా మోసపోతారో, అంటే అమ్మాయి పర్సనల్ యూసెస్కి కానీ, మీరు లేదంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్ ఇష్యూస్ కానీ మీరు కనుక అమౌంట్ పే చేసి ఉంటే, మీ దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదంటే ఏమైనా ఎనీ ఎవిడెన్స్ ఉంటే మీరు రికవరీ ఆఫ్ మనీ సూట్ అనేది ఫైల్ చేసి మీరు అమౌంట్ని అంతా రికవరీ చేసుకోవచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ అమ్మాయి మీతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ రిలేషన్షిప్లో ఉన్నప్పుడే ఇంకొకరితో కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తే మీరు చీటింగ్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు. అండ్ మిమ్మల్ని ఫేక్ ప్రామిసెస్, అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అండ్ మీతో కలిసి ఉంటాను, ఇలా మీ దగ్గర ఏమైనా మెసేజెస్ కానీ, వాయిస్ మెసేజెస్ కానీ, లేదంటే ఏమైనా రికార్డింగ్ కానీ అలా మిమ్మల్ని చెప్పి మిమ్మల్ని యూస్ చేసుకొని తర్వాత తను మీకు బ్రేకప్ చెప్తే, అలాంటి టైంలో కూడా మీరు చీటింగ్ కేసు అనేది ఫైల్ చేయొచ్చండి. అండ్ ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది ఇచ్చి తర్వాత మీరు కోర్టు ద్వారా మీరు న్యాయం అనేది పొందొచ్చు. అండ్ ఒకవేళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోకుంటే మీరు త్రూఅవుట్ కోర్టు ద్వారా మీరు న్యాయం అనేది పొందవచ్చండి. బట్ ఒకటైతే నేను చెప్పగలనండి, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ ఉండాలండి. ఎవిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ కేస్ అండి. సో ప్రతి కేసుకి కూడా ఎవిడెన్స్ ఉంటేనే మీకు న్యాయం జరుగుతుంది. సో మీరు మేడం మా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు అంటే ఎవరేం చేయలేరు కదా. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.